బిగ్ బాస్ ఫేమ్ అమర్దీప్ చౌదరి అలాగే తేజస్విని ఇద్దరు పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. మొత్తానికి తేజస్విని గౌడ అలాగే ఇంకా అమర్దీప్ ఇద్దరు సీరియల్ కపుల్సే. వేరే వేరే సీరియల్స్ లో చేశారు, కానీ ఇద్దరు ఒకటయ్యారు. ఒక స్టేజ్ షోలో కలిసి పర్ఫామ్ చేసిన తర్వాత వాళ్ళ మధ్య ప్రేమ చిగురించడం, వెంటనే ఇంట్లో వాళ్ళకి చెప్పి ఒప్పించి పెళ్లి చేసుకోవడం జరిగింది. పెళ్లి జరిగినటువంటి కొద్ది నెలలకే బిగ్ బాస్ లో ఆఫర్ రావడంతో అమర్దీప్ అయితే బిగ్ బాస్ లోకి వెళ్లారు. అక్కడికి వెళ్ళి తన యాటిట్యూడ్ తో చాలా మందికి ఫిదా అయిపోయేలా చేశాడు. అంతేకాకుండా విన్నర్ అవ్వాల్సిన వాడు ప్రశాంత్ వల్ల అయితే వెనకబడిపోయారు. కానీ నిజాయితీగా ఉన్నదున్నట్టు మాట్లాడేటువంటి తత్వం అమర్దీప్ కుందని చాలా మంది ఇప్పటికీ నమ్ముతారు. సో మొత్తంలో తేజస్విని వాళ్ళ కుటుంబాన్ని, ప్రశాంత్ కి సంబంధించిన ఫ్యామిలీ సంబంధించిన అంటే ఆడియన్స్ దారుణంగా అటాక్ చేశారు. అంటే ప్రశాంత్ పేరు చెప్పుకొని హౌస్ లో జరిగిన వాటిని రియాలిటీగా అనుకొని నానా చెత్త చేశారు. ముఖ్యంగా తేజస్విని అలాగే అమర్దీప్ తల్లిని మాట్లాడిన మాటలైతే అసలు భరించలేవు. అలా ఇప్పుడు అమర్దీప్ అయితే సినిమాలో నటించాలని బాగా ఇంట్రెస్ట్. లేటెస్ట్ గా ప్రభాస్ కి సంబంధించినటువంటి విషయంలోనూ ఒక ఆఫర్ వచ్చిందని, ముఖ్యంగా బిగ్ బాస్ సమయంలోనే రవితేజ వచ్చినప్పుడు ఆయన ఒక సినిమా ఆఫర్ చేశారు. ఇప్పుడు సీరియల్స్ ని కూడా పక్కన పెట్టి సినిమాల మీదే ఫోకస్ చేస్తున్నాడు. సో సురేఖ కూతురు అయినటువంటి సుప్రీత హీరోయిన్ గా ఒక సినిమా చేస్తున్నాడు. అదే కాకుండా తన భార్య తేజస్విని గౌడ చాలా సీరియల్స్ లో యాక్ట్ చేసింది, మంచి పేరుంది. తెలుగులోనే కాదు, తమిళ్లోను, కన్నడలో కూడా యాక్ట్ చేస్తుంది. సో తేజస్విని అయితే ప్రస్తుతం మంచి పర్ఫార్మర్ గా ఉంటుంది. అంతేకాకుండా ఆమె ప్రొఫెషనల్ క్లాసికల్ డాన్సర్. ఈ నేపథ్యంలో తేజస్విని అయితే లేటెస్ట్ గా తను కూడా వీటన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టి తను కూడా ఏదైనా సినిమా ఆఫర్స్ లో అయితే జాయిన్ అవుతానని, లేదంటే నిజంగా అమర్దీప్ చెప్పినటువంటి ప్రొఫెషన్ ని చేయడానికి నేను సిద్ధమేనని. సో అమర్దీప్ ప్రస్తుతం రిలాక్స్ గా ఉండమని చెప్తున్నారు. కాబట్టి కొద్ది రోజులు వీటన్నిటికీ బ్రేక్ తీసుకుంటాను, ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్స్ అన్ని ఫినిష్ చేసిన తర్వాత నెక్స్ట్ కెరీర్ గురించి ఆలోచిస్తానంటూ అమర్దీప్ గురించి ఎంతగానో కేరింగ్ గా చెప్తోంది తేజస్వి గౌడ.